మీరు గనక యూపీఐ యాప్స్ అయినా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవే కాకుండా ఏదైనా యూపీఐ యాప్ అయినా సరే ఈ 3 సెట్టింగ్స్ తప్పకుండా ఆన్లో ఉంచుకోవాలి. లేదంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పాస్వర్డ్స్ అన్నీ కూడా 100% రిస్క్లో ఉన్నట్టే. అందరికీ నమస్కారం. మనలో చాలామంది గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ సేవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ అన్నీ ఆఫ్లో ఉండటం వల్ల మన ఫోన్ ఎవరన్నా తీసుకున్నా పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఈజీగా వాళ్ళు యూజ్ చేయగలరు. కాబట్టి ఈ వీడియోలో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకు వెళ్తే గూగుల్ అని ఉంటుంది. ఆల్ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. కిందకు వెళ్తే ఆటో ఫిల్ విత్ గూగుల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ స్క్రీన్ లాక్ అవుతుంది. దాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ కనపడుతున్న 3 సెట్టింగ్స్ కూడా ఆన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క సెట్టింగ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్ కనుక ఆన్ చేస్తే మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎవరన్నా యూజ్ చేయాలంటే ముందుగా మీ ఫింగర్ ప్రింట్ లేదా మీ స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది. ఈ సెట్టింగ్ కనుక ఆన్ చేస్తే మీ పాస్వర్డ్స్ ఆటో ఫిల్ చేయాలంటే ముందుగా మీ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అయితే అవసరం అవుతుంది. అంటే మీ ఫోన్ ఎవరన్నా తీసుకున్నా సరే మీ పాస్వర్డ్స్ వాళ్ళు చూడలేరు. ఈ సెట్టింగ్ కనుక ఆన్ చేస్తే మీ గూగుల్ అకౌంటు మీ ఫోన్లో కాకుండా వేరే ఫోన్లో లాగిన్ అయి ఉన్నా సరే ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ 3 సెట్టింగ్స్ తప్పకుండా ఆన్లో ఉంటే మీ యొక్క పాస్వర్డ్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా 100% సేఫ్ సైడ్లో ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.